ఓం. ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. చెప్పండి. ఓం నమస్తే గురూజీ. చెప్పండమ్మా. ఇప్పుడు ఈ ఇంద్రియాలతో ఏ ఇంద్రియంతో అయితే ఆనందాన్ని అనుభవిస్తామో ఆ ఆ ద్వారం ద్వారా ఆత్మ వెళ్ళిపోతుంది అని చెప్పారు కదా. అది మంచికి ఉపయోగించుకోవచ్చు. చెడు పనులు చేసే వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు. మంచి పనులు చేసే వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు కదా గురూజీ. అంటే ఎట్లా చేసినా కూడా ఆనందం ఆ ఇంద్రియంతో ఆనందాన్ని పొందినప్పుడు అట్నుంచే వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికి కూడా ఏమన్నా భేదాలు? ఇంద్రియంతో ఆనందం అనకూడదు, ఇంద్రియంతో సుఖం అనాలి. సుఖ అంటే ఇంద్రియం. ఇంద్రియానికి అనుకూలం అనిపిస్తే సుఖం. ఆనందం అనేది ఆత్మకు సంబంధం. గురూజీ. శబ్దం ఆనందం అనకూడదు. అంటే మన భావన సుఖమే కావచ్చు కానీ ఆనందం అనకూడదు. ఇంద్రియాల ద్వారా ఆనందం కాదు. ఇంద్రియాల సంతృప్తి, ఇంద్రియాలకు అనుకూలం అనిపిస్తే అది సుఖం. ఇంద్రియాలకు ఇబ్బంది అనిపిస్తే, కష్టం అనిపిస్తే, ప్రతికూలం అనిపిస్తే అది దుఃఖం. గురూజీ. మంచి పని చేసి కూడా మనం సుఖపడతాం ఇంద్రియం ద్వారా. మంచి పని ఏం పని చేస్తున్నాం? యజ్ఞయాగాలు చేయడం కానీ, పరోపకారం చేయడం, అన్నదానం చేయడం, ఇటువంటివి ఉంటాయి. దాన కర్మలు ముఖ్యంగా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం చేస్తుంటాం. దానికి కూడా ఫలితం ఉంది కదమ్మా. స్వర్గం అని ఒకటి ఉంది, జన్మ వస్తుంది కదా. మరి జన్మ వచ్చి మరి అటువంటి అంటే పుణ్యం చేసుకున్నాం కాబట్టి మంచి జన్మ వస్తుంది, సుఖపడతాం తర్వాత. లేదా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం, సరైన మార్గంలో ఉన్నాం, మంచి అలవాట్లు ఉన్నాయి, బాగా చదువుకున్నాం, మంచి స్థితిలో ఉంటాం, మంచి మనసు ఉంది, మంచిగా ఆలోచిస్తాం, సరైన నిర్ణయాలు తీసుకుంటాం, విద్య ఉంది, జ్ఞానం ఉంది, శిక్షణ ఉంది. అప్పుడేమవుతుంది? చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం, ఇప్పుడు సుఖపడతాం. ఈ జన్మ కూడా సుఖపడవచ్చు, వచ్చే జన్మ ఏమి లేదు. లేదా చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లు ఉన్నాయి, ప్రయత్నం చేయలేదు, పురుషార్థం చేయలేదు, అప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితం కూడా ఉంటుంది కదా. అలాగే వచ్చి కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇది కాదు కదా. మనకు కావాల్సింది మోక్షం కదా. మనకి ఏ రంధ్రం ద్వారా అంటే ఇక్కడ రంధ్రం ఒకటే కాదు. రంధ్రం అంటే మీ ఇంద్రియాలు, ఈ ముక్కు, కళ్ళు, చెవులు ఇంతే కాదు, ఈ నవరంధ్రాలే కాదు. ఈ విషయం అన్నమాట. మరి ఏ విషయంతో చనిపోతున్నాం అనేది ముఖ్యం. ఏ ఆలోచనతో, ఏ భావంతో చనిపోతున్నాం, ఈ శరీరం వెళ్ళిపోతున్నాం, ఏ భావనతో, ఏ ఆలోచనతో వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు దేని స్మరిస్తూ, దేని గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొంత పోయేటప్పుడు ఏడుస్తుంటారు, అన్ని వదిలిపెట్టిపోతున్నాను, పిల్లలను, ఇంటిని, దాన్ని దీన్ని ఏడుస్తూ పోతుంటారు. అంటే మళ్ళీ వస్తారనమాట. దాని అర్థం పోలని లేదు. కొందరు తినడం అయ్యో నేను తినలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను, తిని అలవాటై ఉంటుంది, కూడా తాగాలని కొందరు. అందుకే తాగుబోతులు ఎవరిని ఉంటే చివరికి నోట్ల కళ్ళు కూడా పోస్తారు, నోట్లో బీడీలు పెడతారు. మా తాతకి జరిగింది. మా తాత చనిపోయేటప్పుడు నాకు కొద్దిగా గుర్తుంది. అంటే వీళ్ళు చెప్పారు, చనిపోయేటప్పుడు ఏం కావాలా అని మా మామగారు అడిగారట. అంటే బీడీ కావాలని చెప్పారట. బీడీ నిప్పంటించి నోట్లో పెట్టారనమాట. ఆ బీడీ దాకుండా పోయాడు అనమాట మా తాత, మా అమ్మగారి నాన్న. ఇటువంటి ఘటనలు ఉంటాయి. అందుకే కొందరు చనిపోతే అక్కడక్కడ వాళ్ళు చనిపోయిన వాళ్ళకు అక్కడక్కడ చౌరస్తులు అక్కడక్కడ పెడుతుంటారు చూడండి. ఏమంటారు మీరు అక్కడ? ఇక్కడ బుక్కలు అంటారు, బుక్క పెట్టడం అంటారు. చనిపోలేదు వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి ఆత్మలు తిరుగుతుంటాయి, దయ్యం పట్టింది అన్నప్పుడు వాళ్ళ పేరుతో వాళ్ళకి ఏదైతే అలవాటు ఉందో, గుడ్డు అలవాటు గుడ్డు పెట్టడం కానీ, కళ్ళు అలవాటు కళ్ళు పెట్టడం కానీ, ఆ కళ్ళు బాటలు పెడతారు అక్కడ. టోటల్ కనిపిస్తాయి అక్కడక్కడ ఊర్లలో. మాకు ఇక్కడ అది లేదు గురూజీ. పెట్టడం అంటారు ఆ వ్యక్తి పేరుతో. ఆ వ్యక్తికి ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు అక్కడ చూపిస్తారు అనమాట. ఆ రకంగా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఏ వెళ్ళిపోవాలి? ఏ మార్గం ద్వారా? మన మార్గం మహాపథం, బ్రహ్మ మార్గం, పరంధ్రం. మన ద్వారం పరంధ్రం అనమాట.
అంటే ఈ నాడుల సంబంధం ఉంది. అంటే ప్రతి ఆలోచన, ప్రతి భావనకు నాడులకు సంబంధం ఉంది మళ్ళీ. మనం ఏ భావన మనం ఉంచుకుంటున్నామో, ఏ అలవాటు, ఏ లోపల ఆలోచన ఉందో, ఆ ఆలోచనకు సంబంధించిన ఆ నాడి పనిచేస్తది. ఇది ఒక రహస్య విషయం ఇది. సంతోషం ఉన్నప్పుడు నాడులు వేరు పనిచేస్తాయి. మీరు గమనించండి, సంతోషం నవ్వినాం అనుకోండి, నవ్వినప్పుడు ఎక్కడ పనిచేస్తాయి? ఏ కండరాలు పనిచేస్తున్నాయి? ముఖంలో పనిచేస్తున్నాయి కదా. ముఖంలో. గురూజీ. కేవలం ముఖంలో ఉన్నటువంటి ఈ ఈ కండరాలు ఇవి మాత్రం కదలడం కాదు. కళ్ళ నుంచి నీళ్లు కూడా వస్తాయి, ఆనందాలు కూడా వస్తాయి అవును కదా. గురూజీ. శరీరం అవును. అంతా పులకరించిపోతుంది అలా. ఉమ్. అంటే ఎన్ని రకాల ప్రసన్నత ఉంటుంది నవ్వినప్పుడు. అంటే ఏ నాడులు పనిచేస్తున్నాయి, అది ఏడిస్తే ఏ నాడులు పనిచేస్తాయి, కోపం ఉంటే ఏ నాడులు పనిచేస్తాయి, ఏ అవయవాలు పనిచేస్తాయి. కోపం ఉన్నప్పుడు కళ్ళు ఎర్రగవుతాయి, పెదవులు ఊరుకుంటాం, శరీరం అంతా ఊగిపోతుంది. అప్పుడు ఏ నాడులు పనిచేస్తున్నాయి, ఏ కండరాలు పనిచేస్తున్నాయి. మన అంటే రోగాల అవి సపరేట్ గా ఉంటాయా గురూజీ? వేరు వేరు ఉంటాయి. సంతోషంగా ఉంటే నాడులు వేరు. ఈనాటి భాషలో మాట్లాడితే హార్మోన్స్. ఇప్పుడు సంతోషం కూడా హార్మోన్స్ వేరు ఉంటాయి, ఏడిస్తే హార్మోన్స్ వేరు ఉంటాయి, కోపం ఉంటే హార్మోన్స్ వేరు ఉంటాయి. ఆ నాడుల్లో మా ప్రేరణ వస్తుందన్నమాట. ఆహా. దొడ్డుకొస్తే ఎలా ఉంటుంది, మూత్రం వస్తే ఎలా ఉంటుంది గమనించండి. గురూజీ. ద్వేషం ఉంటే ఎలా ఉంటుంది, ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది. ఇది ఒక రహస్య విషయం, ఇది సూక్ష్మ విషయం. ఇది నాడులకు సంబంధం. నాడులు పని చేయకపోతున్నాయి కదా. ఇప్పుడు మీకు ఈ పక్షవాతం రావడం కానీ, ఈ పోలియో రావడం కానీ నాడుల సమస్య. గురూజీ. ఈ షుగర్ ఏంటి, మధుమేహం ఏదైతే ఈ డయాబెటీస్ ఉందో దానివల్ల ఏం జరుగుతుంది? శక్తి అందడం లేదు. కంటికి శక్తి అందకపోతే కంటి చూపు పోతుంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు. కొందరికి మోకాలు రావచ్చు, కొందరికి ఈ మూత్రపిండాల సమస్య రావచ్చు. రావచ్చు. ఏ ఇంద్రియానికి, ఏ అవయవానికి శక్తి అందదో అవయవం పనిచేయదు. ఆ నాడుల్లో శక్తి అందదన్నమాట. ఆ నాడులు పనిచేయాలి. కొందరికి షాక్ తింటారు, బ్రెయిన్ లో షాక్ వచ్చిందనుకోండి, అంటే మనం ఈ కరెంట్ వైర్ ఫ్యూజ్ లాగా అట్లా ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి, నాడి కట్ అయిపోతుంది మెదడులో. ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు నాడులు కట్ అయిపోతాయి గురూజీ. బయట ఫ్యూజ్ ఎగిరిపోతే పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ పెట్టుకోవడానికి వీల్లేదట. కేంద్ర నాడి మాత్రం ఫ్యూజ్ ఎగిరిపోతే ఇక అంతే, అతుకోదట అది. గురూజీ. అక్కడ కూడా నాడులు ఉన్నాయి, మెదడులో కూడా నాడులు ఉన్నాయి కదా. అన్ని రకరకాల కేంద్రాలు ఉంటాయి, స్పీచ్ పాయింట్, రకరకాల పాయింట్స్ ఉంటాయి మెదడులో. గురూజీ. ఇప్పుడు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా నాడులు కట్ అయిపోయి చనిపోతారు అంటారు. అంతే కదా మరి. ఒత్తిడి కదా బీపీ అంటే, బ్లడ్ ప్రెషర్, రక్తం యొక్క ఒత్తిడి, రక్తపీడనం, బ్లడ్ ప్రెషర్ ప్రెస్ అయిపోతుంది ఎక్కువైతే. లో బీపీ అయితే కూడా గుండె మెల్లమెల్ల ఆగిపోతుంది. దానికి అప్పుడు లో బీపీ ఉన్నప్పుడు గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, దడ్ కొట్టుకుంటుంది, భయం వస్తుంది. నీరసం ఉన్నప్పుడు గుండె ఎక్కువ కొట్టుకుంటుంది గమనించాలి. అంటే గుండె పైన బరువు పడుతుంది నీరసం ఉన్నప్పుడు. ఇప్పుడు హై బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ గురూజీ ఎక్కువ. ఇప్పుడు లో బీపీ అంటే అది ఎట్లా ఉంది? అది లో బీపీ అంటే తగ్గడం అన్నమాట, ప్రెషర్ తగ్గడం. ప్రెషర్ తగ్గకూడదు కదా. చెడు రక్తం రావాలి, మంచి రక్తం పోవాలి కదా. ఆ వేగం తగ్గిపోతుంది. అప్పుడు గుండె ఎక్కువ పంపింగ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ దాన్ని ఎక్కువ లాక్కోవడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. చెడు రక్తం రావడం లేదు అలా. గురించి ఇప్పుడు శరీరంలో ప్రతి నాడి కణకణము శుద్ధి చేసుకోవాలి అని చెప్పారు కదా గురించి, అది ఎట్లా? ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం ద్వారా అన్ని మొత్తం నాడులన్నీ, కండరాన్ని కూడా ప్రతి అణువణువు అంతా శుద్ధి అవుతుంది. సరైన పద్ధతిలో ప్రాణాయామం చేస్తే అన్ని కణాలు. మా మనుస్మృతిలో శ్లోకం వచ్చింది, సత్యార్థ ప్రకాశంలో 3వ సోమలాసం చూడండి, అట్లా వస్తుంది. ధాతువులో ఏ విధంగా అయితే శుద్ధి చేసుకుంటామో అగ్నిలో వేసి ఆ విధంగా ప్రాణాయామం ద్వారా అన్ని శుద్ధి అవుతాయని చెప్పేసి వస్తుంది. ధాతునం యథామల అని చెప్పేసి వస్తుంది యథామల. మాయంతాము అక్కడ వస్తుంది, అది ధాతునం. మనసు
ప్రాణాయామం ద్వారా, మన ఆహారం ద్వారా, మన వ్యాయామం ద్వారా, ఆసనం ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా, నడక అవును. ద్వారా, పని చేయడం ద్వారా, మంచి ఆలోచన ద్వారా, ఆలోచన కూడా శుద్ధి చేస్తాయి. మంచి ఆలోచనలు, ఉల్లాసం, ఉత్సాహంగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు, సాహసంతో ఉన్నప్పుడు అన్ని పనిచేస్తాయి. గురుజీ. అందుకు ఏడవడము, భయపడము, బాధపడము, భయపెట్టడము, ఈర్ష్యా ద్వేషాలు ఉండడము, పగలు కుట్రలు కుతంత్రాలు ఉంచుకోవడం అనేది మానుకోవాలి. హాయిగా ఉండాలి. అంటే ఏది మనది కాదు, సంతోషమైన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి, యుద్ధం చేయాలి, అన్ని చేయాలి, పోరాటం చేయాలి. కానీ మన కోసం కాదు, అది మనది కాదు. మనం ఒక సైనికులాగా ఉండాలి, రాజులం కాదు. గెలిపోవటం రాజుకు సంబంధం, సైనికుడికి సంబంధం లేదు. అలా నేను యుద్ధం చేయాలంతే. యుద్ధం చేసినప్పుడు కూడా ఏ ద్వేషంతో చేయకూడదు. గురుజీ. సైనికులకు నేర్పిస్తారు, చంపండి, కానీ ద్వేషంతో చంపకూడదు. శత్రువుని చంపాల్సిందే, కానీ ద్వేషంతో కాదు. మన దేశం కోసం అంతే. అంటే వ్యక్తిగత వైరం ఏం లేదు. గురుజీ. ఇద్దరు మిత్రులు ఉంటారు నిజానికి. చూస్తున్న ఇప్పుడు పాకిస్తాన్, భారతదేశం సైనికులు ఉంటే అక్కడ సంతోషం మాట్లాడుకుంటారు, సహకరించుకుంటారు, అన్ని చేసుకుంటారు, కాపాడుకుంటారు కూడా. చంపేస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు కూడా. మిత్రుడే ఉంటాడు వాడు, కానీ పాకిస్తాన్ నుంచి ఉంటాడు వాడు. ఇలాంటి ఘటనలు మనం వింటుంటాం. అలా వైరం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. యుద్ధం చేయాల్సిందే, అన్ని చేయాల్సిందే. అందుకే శరీరాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బయట బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో శరీరంలో కూడా అదే జరుగుతుంది. బయట ఏమో మనకు స్థూలం కనిపిస్తుంది, కానీ మన లోపల ఈ సంకల్పంలో ఉంటుంది. ప్రతి వస్తువు కూడా మన లోపల ఉంటుంది అంటాడు. అన్ని వస్తువులు ఉంటాయి, అన్ని ఉంటాయి. బయట ఏది కనిపిస్తుంది, అన్ని వస్తువులు మన లోపల ఉంటాయి. కళ్ళు మూసుకుంటే మనం కల్పన చేసుకోవచ్చు కదా. కళలు ఎన్నో వస్తాయి. కళలు వస్తున్నట్టే ఒక రకంగా అది కల్పన లోకం, కల్పన వస్తువులని కూడా. అంటే లోపల అన్ని ఉన్నట్టే, భావాల రూపంలో, ఆలోచన రూపంలో, సంస్కారాలు. అవును గురుజీ. ఎప్పుడు ఊహకందని విషయాలు కూడా ఒక్కొక్కసారి స్వప్నంలో కనిపిస్తా ఉంటాయి. ఎప్పుడో విన్నవి ఉంటాయి, ఎప్పుడో ఊహించినవి ఉంటాయి. ఒకసారి ఊహించినవి కూడా వస్తుంటాయి, విన్నవి ఉంటాయి, అనుకున్నవి ఉంటాయి. సినిమాలు కూడా చూస్తుంటాం, లేకపోతే గ్యారెడ్ చూస్తుంటాం. మ్యాజిక్ కూడా మనకు అవే నిజం అనిపిస్తాయి. అలా లేదా గత జన్మలో ఉన్నటువంటి అవి కూడా వచ్చే అవకాశం, గత జన్మ సంస్కారాలు ఉన్నటువంటి కళలో రావచ్చు. చిన్నప్పుడు మనం మర్చిపోతాం, కానీ లోపల దాగే ఉంటాయి, అన్ని లోపల ఉంటాయి. అవి కూడా రావచ్చు, కళలు రావచ్చు, నిజం కూడా గుర్తుకు రావచ్చు. చదవలే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు విని చదివి ఉంటాం కదా. అవును. చిన్నప్పుడు మనకు స్పృహ తెలియనప్పుడు, మనకు అంతా ప్రపంచం ఇంకా తెలియదు. చిన్నప్పుడు అవి గుర్తుంటాయి. యోగాభ్యాసం చేస్తే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా ఏమైనా జరిగిన కూడా గుర్తుంటాయి. యోగాభ్యాసం చేస్తే పూర్వజన్మ కూడా గుర్తుకొస్తుంది. మొత్తం కాదు, కొంత. ఈ నాడులను, సూర్యకిరణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సూర్యకిరణ రంగులు మన నాడుల్లో కూడా ఉన్నాయి. మనకు తెలిసిన నాడులు ఇంతవరకే, కొన్ని మాత్రం తెలుసు. ఈ తెలుపు తెలుసు, ఎరుపు తెలుసు, నీలి రంగు, ఆకుపచ్చ రంగు. అంటే మనం చీము వచ్చినప్పుడు చీము 2 రకాలు ఉంటాయి. మొత్తం పసుపు రంగులో ఉండే చీము కూడా ఉంటుంది, తెల్లని చీము కూడా ఉంటుంది. అవి కూడా ఒక రకంగా నాడుల నుంచి వచ్చేదే. కుళ్ళిపోతుంది అనుకోండి, అర్థం ఏంటి? మన శరీరంలో ఈ రంగుల నాడులు ఉన్నాయి, సూర్యకిరణం ఉన్నట్టుగానే. ఆ సూర్యకిరణం ఏ రంగు కిరణాలు ఉన్నాయో ఆ రంగు దానికి ఈ నాడుకి సంబంధం ఉంటుంది మళ్ళీ. ఇది ఎవరైనా పరిశోధన చేస్తే ఇంకా రాస్తే తెలుస్తాయి ఇటువంటి విషయాల గురించి. ఇంతవరకు మరి ఎవరైనా చేశారో లేదో సైంటిస్టులు తెలియదు, కానీ ఒకవేళ సైంటిస్టులు పరిశోధన చేయకపోతే పరిశోధన చేయమని చెప్పొచ్చు. గురుజీ, ఇప్పుడు చీము అంటే అది నాడులు కుళ్ళిపోతే వస్తుందా? నాడులు కుళ్ళిపోతే మాంసం కుళ్ళిపోతుంది. స్రవాలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు రక్తం మాత్రం ఉంటుంది, అందులో నీరులా కూడా ఉంటుంది కదా రక్తంలో. మొత్తం రక్తం మాత్రమే కదా, ఇంకా ఉంటాయి కదా. అది వ్యర్థమే కదా గురు. వ్యర్థం కాదు, అవసరం.
పిండంలో చీము తల్లి గర్భంలో నీళ్ళు కూడా ఉంటాయి కదా, ఉమ్మ నీరు ఉంటుంది కదా. అది కాదు గురుజీ, చీము. చీము కూడా అవసరమే కదమ్మా. చీము ఏం చేస్తుంది, అక్కడ కుళ్ళిపోయి అంతవరకే, అక్కడ నుంచి విషం గుండెకి అందకుండా ఇక్కడ రాకుండా ఆపేస్తుంది. అక్కడ ఒక గీత గీసేస్తుంది అనమాట. మీరు అంతకన్నా జరగకండి. ఇంకా మెల్లమెల్ల కుళ్ళిపోతే తెలుస్తుంది మనకు, పుండు అయింది, పెరుగుతుంది, తెలుస్తుంది కదా. అప్పుడు మనం దాని ట్రీట్మెంట్ ఇస్తాం. లేకపోతే అకస్మాత్ అది అలా ఉండిపోతే, ఏం చేయకుండా ఉంటే గుండెకు ఆ విషయంతో గుండెకు వచ్చేస్తుంది, చనిపోతాడు మనిషి. తేలినప్పుడు పాము కరిచినప్పుడు ఏం చేస్తారు, వెంటనే అక్కడ ఆపేయమంటారు కదా. కట్టు కట్టేస్తారు అక్కడ, విషం పైకి వెళ్ళకుండా. కట్టే వీలైతే నిప్పు కూడా పెట్టాలి. నిప్పు పెడితే కూడా అక్కడ కాలిపోతుంది, కాలిపోయి అక్కడ ఆగిపోతుంది. ఇది అక్కడ నుంచి అక్కడ తీసేయాలి, అక్కడ కోసేయాలి వీలైతే. కొందరు పాముగా భయంకరమైన పాములు కరిస్తే వాళ్ళకి తెలుసు అనమాట. కాళ్ళు కొట్టేసుకునే వాళ్ళు వాళ్ళకు వాళ్ళే. అటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కింద కాలు పాము కరిచింది అనుకోండి, పైన కాలు కొట్టేసుకుంటారు అంతే. అటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అంటే వరకు చేరకూడదు ఆ విషయం. వచ్చింది అనుకోండి, మొత్తం శరీరం అంతా విషయం పాకిపోతుంది కదా. మళ్ళీ గుండె ఏం చేస్తుంది, పనిచేస్తుంది కదా, మళ్ళీ పంపించేస్తుంది కదా. చేస్తుంది, అది పంపింగ్ చేస్తుంది కదా. అవును గురించి శరీరం అంతా పోయినట్టే, మరి విషయం అయిపోయినట్టే కదా. కాపాలంటే పుండు కావాలి. పుండు మంచిదే, ఇది భగవంతుని వ్యవస్థ. చీము కావడం అక్కడ ఆగిపోతుంది, క్లీన్ బయటకు పంపించేస్తుంది. చీము ఊరికే ఉంటుందా, చీము నొప్పి పెడుతుంది కూడా, దురద నొప్పి కదా. జాగ్రత్త, తీసేయండి చెబుతుంది అది. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు, అనుభూతులు? నమస్తే గురుజీ. చెప్పండి గురుజీ. ఇక్కడ ఇది బ్రహ్మముహూర్తంలో కూడా సూర్యకిరణాలు ఉంటాయని చెప్పారు కదా గురుజీ. అయితే అప్పుడు మరి సూర్యుడు ఇది ఉండదు, మరి కిరణాలు ఎలా ఉంటాయి అనేసి. సూర్యుడు ఎక్కడ లేడని మనం కనిపించడం లేదు. అమెరికాలో ఉంటాడు అప్పుడు సూర్యుడు. భూమి చుట్టూ సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఎక్కడే ఉంటాడని, సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి తిరుగుతుంది, భూమి యొక్క నీడనే రాత్రి అవుతుంది. సూర్యాస్తమయం అంటే భూమి తిరుగుతున్నప్పుడు అటువైపు కిరణాలు లేవు అంతే. ఆ ఎండ, ఆ వెలుగు లేదు. దాన్ని మనం రాత్రి అంటున్నాం, చీకటి అంటున్నాం. బ్రహ్మముహూర్తం నుంచి మొదలవుతుంది. నిజానికి సూర్యోదయం అనేది మనకు బ్రహ్మముహూర్తం నుంచి మొదలవుతుంది, మనకు తెలియదు. బ్రహ్మముహూర్తం చీకటి, చీకటి ఉంటుంది, అర్ధరాత్రి అంటాం. అర్ధరాత్రి బాగా చీకటి ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా సూర్యకిరణం వెలుగు వస్తుంటాయి. ఉషోదయం అంటాం, ఉషకాలం. మెల్లగా వేడి వస్తుంది, వేడి మొదలవుతుంది. అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తారు, కానీ లేచి కూర్చోరు అంతే. మెలకు వచ్చేస్తుంది, లేదా అలా ఉండిపోతే కళలు వస్తాయి. సామాన్యంగా బ్రహ్మముహూర్తం తర్వాత పడుకునే వాళ్ళ కళలు వస్తాయి, లేదా రకరకాల ఆలోచనలు వస్తాయి. అందుకే ధ్యానం చేసుకోవాలి, లేదా పుస్తకం చదువుకోవాలి, లేదా ఏదైనా మరణం చింతనం చేసుకోవాలి, ఆవృత్తి చేసుకోవాలి. లేవాల్సిందే, బ్రహ్మముహూర్తం లేవాల్సిందే. అందరు లేస్తారు కానీ లేచి కూర్చోరు. నిజానికి నిద్ర కానే కాదు, నిద్ర అనుకుంటారు. అందరూ కూడా 3-3:30 గంటలు లేస్తారు అంతే, సూర్యునిలాగే. ఉషోదయం దాన్ని అసలు సూర్యోదయం నుంచి మొదలవుతుంది. మెల్లిమెల్లిగా వెలుగు రేఖలు కనిపిస్తాయి. కొండలపైన ఉన్న వారికి బాగా తెలుసు, కొండలపైన ఉన్న వారికి బాగా అర్థమవుతుంది ఈ విషయం. ఎత్తు ప్రాంతంలో ఉంటే బ్రహ్మముహూర్తం కావాలి, వెంటనే వెలుగు రేఖలు వస్తాయి. కొండ వెనక ఉంటే, ఆ నీడ ఉంటే అర్థం కాదు. కానీ ఎత్తు ఏదైనా చెట్లు గాని భవనాలు ఉంటే అర్థం కాదు. అందుకే వైపు ఎత్తు ఉండకూడదు ఏదైనా, ఏది కూడా. అంటే భవనం కానీ తూర్పు వైపు మరి
సూర్యకిరణం రాకుండా ఉండకూడదు. వెంటనే తెలియదు గురుజీ. ఉదయం అది. పూట సూర్యకిరణం రావాలి. ఆ, ఇటువంటి విషయాల గురించి మా ఋషి మహర్షులు ఎప్పుడో అంత అధ్యయనం చేసి పరిశీలించి పరిశోధించి చెప్పడం జరిగింది ఈ ఆ, రహస్యం. ఈనాటి ఈ నేటి వైజ్ఞానికుల కంటే, ఈ సైంటిస్టుల కంటే ముందుగానే. అది. శుభం. ఇంకా ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. ఇంకెవరైనా? గురుజీ చిన్న పసిపిల్లలు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆడుకుంటారు గురుజీ, 4 గంటలకి 3 గంటలకి. ఆ మళ్ళీ వాడుకుంటారు చేస్తారు. అప్పుడు ఆడుకొని ఆడుకొని మళ్ళా 1 గంట 2 గంటలు మళ్ళీ పడుకుంటారు. పిల్లలకు ఒక లెక్క ఏమి ఉండదమ్మా. అది వాళ్ళు ఎంత గత జన్మలో అవన్నీ ఉంటాయి కాబట్టి కొందరు రాత్రుల్లో సరి పడుకోరు. వాళ్ళ టైమింగ్ పడుకునే టైమింగ్ మారిపోతుంది. దినంలో పడుకుంటారు, కొందరు ఉదయం పడుకుంటారు, కొందరు సాయంత్రం పడుకుంటారు. వాళ్ళ టైమింగ్ మారుతుంటుంది. అంటే దానికి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే రాత్రిపూట పుడితే కనుక పగలు నిద్రపోతారు, పగలు ఏడిపిస్తారు, పగలు నిద్రపోకుండా. అమెరికా వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే మనకు దినంలో నిద్ర వస్తుంది, రాత్రులు నిద్ర రాదు. అమెరికా వెళ్ళినప్పుడు 2-3 రోజులు సెట్ అవ్వాలి. అలా. నమస్తే. ఇటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందుకే ఉపనిషత్తులు, దర్శనాలు, వైదిక సాహిత్యం బాగా అధ్యయనం చేయాలి. నిజానికి సరిగ్గా అధ్యయనం చేసి లోతుగా అర్థం చేసుకొని కనుక సమన్వయం చేసుకుని అన్వయించుకుంటే ఈ ప్రపంచానికి, ఈ పిండానికి, బ్రహ్మాండానికి, బయట ప్రపంచానికి మనకు చాలా లోతు విషయాలు తెలుస్తాయి వైజ్ఞానికంగా. ఆ వైజ్ఞానికుల కంటే, ఆ సైంటిస్టుల కంటే ఎక్కువ చాలా బుద్ధి పెరుగుతుంది. మీరు గమనించండి, ఎవరు వైజ్ఞానికులు, ఎవరు శాస్త్రవేత్తలు, ఎవరు సైంటిస్టులు, ఎవరు ఇప్పుడు? ఇంతవరకు ప్రపంచంలో ఇది వచ్చిందో తెలియదు మనకు, కానీ శరీరంలో నాడులకు సూర్యకిరణాలకు సంబంధం అనేది ఎవరైనా చేస్తే చేసుకోవచ్చు, చేసి ఉంటారు కూడా. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు చేద్దామా? గురూజీ కళ్ళు మూసుకొని సూర్యుడు ఎదురుగా కూర్చున్నప్పుడు కూడా లోపలంతా ఎర్రగా కనిపిస్తూ ఉంటది కదా. అవును, కానీ గట్టి కళ్ళు మూసుకొని చేతులు అడ్డం పెట్టుకుంటే చీకటి అవుతుంది, చీకటి అవుతుంది, నల్లగా. ఈ కనురెప్పలకు అది ట్రాన్స్పరెంట్ అన్నమాట. మన కళ్ళు మూసుకుంటున్నా కానీ ట్రాన్స్పరెంట్. మనం ఒక దీపం పైన కానీ ఒక టార్చ్ వెలిగించి చేయడం పెట్టండి, ఎర్రగా కనిపిస్తుంది. అంటే రక్తం తెలుస్తుంది, రక్తం ఎంత ఉంది కూడా తెలుస్తుంది. అంటే ఈ చెయ్యి ఇంత లావున్న ఈ చెయ్యి కూడా, అది కూడా ట్రాన్స్పరెంటే కదా. అరచే మూసేస్తాం కానీ మనకు అక్కడ టార్చ్ వెలిగించి చూడండి, కళ్ళు రెప్పలు ఇంకా పలుసగా ఉంటాయి. కళ్ళు మూసి సోకుతాయి, కళ్ళు మూసుకొని సోకుతాయి. అందుకే సూర్యోదయం అప్పుడు కళ్ళు మూసుకొని సూర్యుని చూడాలి. కంటి చూపు కొరకు, కంటి ఆరోగ్యం గురించి కళ్ళు మూసుకొని సూర్యోదయం చూస్తుండాలి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ కిరణాలు పనిచేస్తాయి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే తెల్లగా అనిపిస్తుంది, సూర్యకిరణాలు వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుంటే ఎర్రగా అనిపిస్తుంది, ఎలా ఉంటుందా, చేతులు అడ్డం పెట్టుకుని నల్లగా అనిపిస్తుంది, చీకటి వస్తుంది. కొంచెం తెరిచి కళ్ళు అర్ధనిమీలేదు మూసి మూయనటువంటి అప్పుడు వేరుగా అనిపిస్తుంది. ఇదంతా బాగా పరిశీలించాలి, ప్రపంచాన్ని పరిశీలించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి, కలుపుకోవాలి, అన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకుంటే అర్థమవుతుంది. అందుకే సాధన చేయండి, తెలుసుకోండి, ఉపాసన చేయండి, పురుషార్థం చేయండి, ప్రయత్నం చేయండి. ఋషులు మాటికి రకరకాలు చెప్తున్నారు, ఎన్నో రకాలుగా. ఎన్ని రకాలు ఎందుకు చెప్తున్నారు అని. ఇప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాలు పంపించాలి అంటే ఈ లోపల ఇవన్నీ శుద్ధి అవ్వాలి కదా గురుజీ. ఈ ప్రాణాలు, ఈ నాడులు, ప్రతి కణము కూడా శుద్ధి అయ్యి అప్పుడు మనం మొత్తం ఆ ప్రాణాలన్నిటినీ కూడా అక్కడ తెచ్చుకోవాలంటే సుషుమ్న నాడి ద్వారా. ఒకే ఒక మాట, సుఖపడాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రయత్నం చేయాల్సిందే. ఆరోగ్యం పోగొట్టుకొని మనము డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు వాడి అన్ని రకరకాల ప్రయత్నం చేస్తున్నాం కదా. అప్పుడు ప్రయత్నం చేస్తున్నాం కదా.
అవును అప్పుడు గురూజీ. ఇబ్బంది పడాల్సి కదా, మరి ముందే జాగ్రత్త ఉంటే అయిపోతుంది కదా, ముందే మనం పాటిస్తే అయిపోతుంది కదా. అవును గురూజీ. తర్వాత బాధపడడం కంటే ముందే కొంచెం పురుషార్థం చేస్తే అయిపోతుంది కదా, సంతోషంగా హాయిగా ఉంటే అయిపోతుంది కదా. అవును. అందరూ కోరుకుంటున్నాము సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కదా, మనం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. కోరుకున్నప్పుడు ఏం చేయాలి, ఊరికే కోరుకుంటూ ఉందామా? ప్రయత్నం చేయాలి. లాభం. ఆకలి ఆకలి అన్నం అన్నం అని బాధపడితే లాభం లేదు, పంట వేసుకొని తినాలంతే. గురూజీ. సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకేం చేసుకోవాలి, వడ్డించుకొని తినాలి. వంట వేసింది సిద్ధంగా ఉంది, పెట్టేవారు లేరనుకోండి, పెట్టుకొని తినండి. సరే వడ్డించింది కూడా సిద్ధంగా ఉంది, కలుపుకొని తినండి. కలిపింది కూడా సిద్ధంగా ఉంది, ముద్ద నోట్లో పెట్టుకోండి. ఇంకేం చేయమంటారు? కలిపింది ముద్ద మొత్తం పీస్ కూడా సిద్ధంగా ఉంది, మింగడం ఉంది అనుకోండి, నోట్లో వేసుకొని అది కూడా అయిపోతే ఎలా? అది కూడా సిద్ధంగా ఉంది నిజానికి, అంతా రసాలు ఉన్నాయి అన్ని. రసాన్ని ఊరికే పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, అటువంటి రసాలు కూడా ఉన్నాయి. గురూజీ. కనీసం ఆ రకంగా వేయండి. అన్ని రకాలు ఉన్నాయి నిజానికి. వంట చేసింది ఉంది, వడ్డ చేసింది ఉంది, పిసికి పెట్టింది ఉంది, ముద్దలు ఉన్నాయి, మొత్తం రసంగా మార్చింది ఉన్నాయి, సారం అంతా ఉంది. ఆ సారాన్ని తీసుకోండి కనీసం. గురూజీ. ఏది సుఖము? టాబ్లెట్ మింగడం సుఖమా? పుట్నాలు బుక్కినట్టుగా. ఆహారం ఏది? మందుల ఆహారమా, ఆహారం మందులా? గురూజీ, ఓం నమస్తే గురూజీ. అసలు మన ఊరు ఇది కాదు, మన ఇల్లు ఇది కాదు అని అనుకుంటే అదంతా సాధన చేయగలం. సరిగా అర్థం చేసుకుంటే అమ్మా, అసలు సుఖమే అసలు సుఖం. మన ఊరు ఇది కాదు, మన ఇల్లు ఇది కాదు, మనం యాత్రలో ఉన్నాము అని అర్థం చేసుకుంటే మన ఊరికి, మన ఇంటికి మనం వెళ్ళాలి వెళ్ళిపోవాలమ్మా, తొందరగా వెళ్ళిపోవాలి. అని అర్థం చేసుకుంటే ఇంకా కానీ యాత్ర ఇంకా పూర్తి కాలేదు కదా, ఇంకా అదే చూసే. యాత్ర పూర్తి కాల. అందుకనే మధ్యలో ఏమన్నా దర్శనం చేసుకోవాలంటే చేసుకొని పూర్తి చేసుకొని వెళ్ళాలి. చార్ధామ్ అయిపోయింది, తీన్ధామ్ కూడా అయిపోయింది, అన్ని అయిపోయినాయి. కొందరికి మానస సరోవరం ఒకటి ఉంది, మానస సరోవరం చూసేది ఉంది కదా, అది అయిపోయి అమర్నాథ్ కూడా కాలేదు. అమర్నాథ్ చూసుకుంటే అప్పుడు అయిపోతుంది. అదే అదే చిన్న చిన్న దర్శనాలు అన్ని అయిపోయినాక పెద్ద దర్శనాలు ఉన్నాయి. అదే మన మార్గం ఎప్పుడు పైకే గాని కిందికి కాదు, ఊర్ధ్వం వైపుకే చూడాలి. ప్రయత్నం చేయండి, హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. నిన్న ఏమర్థమైంది? నిన్న గట్టిగా మందలించాను కదా, అర్థం చేసుకున్నారా లేదా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కనీసం మీరు లేస్తారని, పడుకున్న వారు లేస్తారని చెప్పాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది. ఎంత సమయం వ్యర్థం చేసుకుంటారు, ఎంత నష్టపోతున్నారు. అవును, లేదు, శక్తి లేదు. ఉన్న శక్తితో, ఉన్న బలంతో, ఉన్న సమయాన్ని వాడుకొని తరించే ప్రయత్నం చేయాలి. ఆధారపడకుండా జీవించే ప్రయత్నం చేయాలి, ఆరోగ్యం ఉండే ప్రయత్నం చేయాలి. ధైర్యం వీడకండి, విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా తరిస్తాం. చివరి క్షణంలో కూడా తరించవచ్చు, అంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే. దానికి అవసరాలు అవసరం లేదు, పెద్ద పెద్ద బలాలు అవసరం లేదు. పడుకునే చేయొచ్చు. మన ఆలోచన, మన భావాలు సరిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అర్పణ చేసుకోవాలి, ఈశ్వరోపాసన, ఈశ్వర ప్రణిధానం చేసుకుంటే అర్థం చేసుకుంటే ఎంతసేపు, ఒక క్షణం పట్టదు, ఒకే ఒక క్షణంలో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రయత్నం చేయండి, సాధన చేయండి. బ్రహ్మరంధ్రం మన మార్గం, మహాపథం రాజపథం, రహదారి మన మార్గం. అదే రహదారి. ప్రతి దేశానికి కింద నుంచి మీద ఒక పెద్ద లైన్, పెద్ద మార్గం ఉంటుంది, జాతీయ రహదారి. అది మన దేశంలో కూడా ఉంది. కాశ్మీర్ టు కన్యాకుమారి, కాశ్మీర్ టు కన్యాకుమారి ఆ దాటి ప్రయాణం చేయాలి. ఆధార్ కన్నీ లింకులు దొరుకుతాయి, ఏ ఊరికైనా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రానికి వెళ్ళొచ్చు. అటువంటి దారి మన దారి, వైదిక మార్గం. ఈ సూర్యకిరణాల ద్వారా ముందు మన నాడులు శుద్ధి చేసుకోవాలి గురూజీ.
ప్రయత్నం చేయండి. నేను చెప్పేది అదే. సూర్యకిరణాలు కాదు, చాలా అదే ఎన్నో ఉన్నాయమ్మా మన మార్గాలు. ఆలోచనలు ఇంకా ప్రయత్నం చేయండి. ఉమ్, నాడులు బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదే ఎవరికి వారే చూసుకోండి. ఏ రంధ్రం ద్వారా వెళ్ళిపోతారో మీరు నిర్ణయం చేసుకోండి. కళ్ళు మూసుకోండి. దేని వాడుకుంటున్నా? కళ్ళని వాడుకుంటే కంటి ద్వారా వెళ్ళిపోతాం. చనిపోయినప్పుడు మనం కళ్ళు తెచ్చి చనిపోతాం, గుర్తుంచుకోండి. నోటి రుచి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నోరు తెరిచి చనిపోతాం. వాసన అయితే ముక్కు ద్వారా వెళ్ళిపోతాం. బాగా వింటుంటే అది చెత్త వినుకుంటుంటే చెవి ద్వారా వెళ్ళిపోతాం. చెవుల ద్వారా మలమూత్రాల ద్వారా ఏం చేస్తే మలమూత్రాల ద్వారా వెళ్ళిపోతాం. చివరికి మూత్రం చేసి లేకపోతే మలం విసర్జన చేసి వెళ్ళిపోతాం. ఊర్ధ్వ మార్గం ఎవరికి వారు చూసుకోండి, ఏది కావాలో. శుభం. ముగించేద్దామా? ఇంకేమైనా? నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ.